స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వెబ్ తెలుగు. ఈ రోజు 6:30కి యూబీఎస్ ట్రైలర్ రిలీజ్ అయింది, ఉస్తాద్ భగత్ సింగ్. ఆ ట్రైలర్ కి మనం రియాక్షన్ సారీ ట్రైలర్ మేము ఇంకా చూడలేదు. మీ ముందే చూసి ఈసారి లైవ్ లో రియాక్ట్ అవుదాం అనుకుని ఫిక్స్ అయ్యాం కదా ముందు. అలాగే మీ ముందే రియాక్ట్ అవుతాం, మా జెన్యున్ ఫీలింగ్ చెప్తాం. ట్రైలర్ లో కొత్తగా ఏమైనా ఉందా, లేదా మూవీ ఎప్పుడు మనం పవన్ కళ్యాణ్ నుంచి రీమేక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్కువ. సో ఇది రీమేకా, డైరెక్ట్ ఫిలిమా, ట్రైలర్ లో ఏమైనా తెలుస్తుందో లేదో చూద్దాం. ఓకే, స్టార్ట్. అసలు ఎవరికి భయపడలేదా? సముద్రకని వాయిస్ లా ఉంటది. యా, పవర్ స్టార్ వస్తాదా? షార్ట్ వైలెన్స్ అంటే కొత్తగా టప్పింది. ఓ బాయ్, చూపిస్తా. అర్థం, భావం, అవసరం అన్ని చూపిస్తా. ఇది బాగుంది. భీమ్లా నాయక్ లాగా అనిపిస్తుంది నాకు. అది కొంచెం ఆ వైబ్స్. గబ్బర్ సింగ్ మ్యాజిక్ జరుగుద్ది. లిప్ సింక్ అవ్వలేదు, చిన్నది మిస్ అయింది. మా బాస్ పక్కన ఉంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం ప్రాస కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి, చూస్తున్నారుగా. అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. కొంచెం సెట్ అవ్వాలన్నట్టు అనిపిస్తుంది. I need some breathing space. ఇద్దరు హీరోయిన్స్. ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? ఇందులో డాన్స్ కొంచెం ఉంటది అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ నుంచి. గబ్బర్ సింగ్ క్రూ. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. భగత్ సింగ్, ఉస్తాద్ గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. ఇచ్చిపడేసే గోత్రం, ఈ షాట్ బాగుంది. ఇది బాగుంది. తీసే నక్షత్రం. చూసావా, బాగా చెప్పాడు అక్కడ. తిరగేశ నక్షత్రం. తమన్ స్కోర్. ఈ దేశం అమన్ పెట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? గన్స్ పవన్ కళ్యాణ్ స్వాగ్ మ్యాచ్ కాంబినేషన్. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. బద్దలైపోద్ది. ఓకే, సాలే. లాస్ట్ లో పవన్ కళ్యాణ్ చిన్న సిగ్నేచర్ మూమెంట్. యా, ట్రైలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే కొంచెం కలర్ఫుల్ గా ఉంది. ట్రైలర్ కలర్ఫుల్ కట్ చేశారు, బాగుంది. మైనస్ లు ప్లస్ లు అన్ని మాట్లాడుతాం. అన్ని మాట్లాడు కూర్చొని దర్జాగా రిలాక్స్డ్ గా మాట్లాడు. మేము ముందే చూసాం, మా ఒరిజినల్ ఫీలింగ్ చెప్తాం. సో నీకు అనిపించిన పాజిటివ్ చెప్పు. పాజిటివ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పవన్ కళ్యాణ్ లుక్స్ నచ్చాయి. యా, పవన్ కళ్యాణ్ కొన్ని షార్ట్స్, అన్ని షార్ట్స్ లో కాదు, కొన్ని షార్ట్స్ లో పవన్ కళ్యాణ్ కొంచెం కొత్త లుక్ కనిపించింది. ఇంకొన్ని షార్ట్స్ లో ఏంటంటే చూసిన లుక్స్ లాగే ఉన్నాడు. ఒకటి భీమ్లా నాయక్, ఇంకొకటి గబ్బర్ సింగ్. ఆబ్వియస్లీ తనే తీసాడు కాబట్టి సేమ్ ఆ లుక్స్ రిఫరెన్స్ వాడచ్చు అంటే అలాంటివి. ఈ రెండు మూవీ లుక్స్ నాకు మళ్ళీ ఇందులో ఉన్నట్టు అనిపించింది. నాకు ఏం అబ్జర్వ్ చేశానంటే, నేను ఇంతకు ముందు వదిలిన గ్లిమ్స్, టీజర్లు ఏవైతే ఉన్నాయో అవే మోస్ట్లీ ఆ షార్ట్స్ యూజ్ చేశారు అనిపించింది నాకు. అంటే కొత్తగా ఒక 2-3 తప్ప ట్రైలర్ లో ఇంకేం లేవు. ఒక 2-3 కొత్త కనిపించే. ఏదైతే గన్స్ పట్టుకుని ఉన్న పంట షార్ట్స్ అన్ని కొత్తవి. అవును, అవి పోస్టర్ లో ఉన్నాయి కానీ షార్ట్స్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చినవి కొంచెం ట్రైలర్ కాబట్టి ఆ వాటితో పాటు ఇవి కూడా. అంటే మీకు మోస్ట్లీ ఆ సాంగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన కాలరెత్తు గానీ దేకలేంగా అవి పెట్టేశారు. ఈ మసీద్ సీన్ పెట్టారు. నెక్స్ట్ లాస్ట్ లో అది ఆ గుడి దగ్గర ఫైట్ అయింది, అది పెట్టారు. అది మోస్ట్లీ రిలీజ్ చేసినవే మళ్ళీ కలిపి కొట్టుడు కావడి దెబ్బలో ఏదో టైం అయిపోతుంది, రష్ లో రిలీజ్ చేయాలన్నట్టు అయిపోతుంది. టైం తీసుకోవచ్చు కదా కొంచెం మంచిగా. నాకైతే మూవీలో ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ అంటే ఐ మీన్ ఏంటి డీటెయిలింగ్ అప్డేట్ చేశారంటే చెప్పలేకపోతున్నా స్టోరీ ఏంటి అనేది. ఒక కన్క్లూజన్ రాలేకపోతుంది. ట్రైలర్ చూసి కొన్ని చాలా మాక్సిమం అన్ని మూవీస్ మనం కన్క్లూజన్ వచ్చేస్తున్నాం. ఇది స్టోరీ ఇలా ఉంటుంది, మనం ఇది ఎంజాయ్ చేయబోతున్నాం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసాక అంటే ఒక కన్క్లూజన్ రాలేకపోయాము, ఇది స్టోరీ ఇలా ఉండబోతుంది అని చెప్పలేకపోతున్నాం. మేబీ మూవీలోని ఇన్ డెప్త్ ఉంటదేమో, అది మనం చూడాలి బిగ్ స్క్రీన్ మీద. కానీ మేమైతే ట్రైలర్ లో అంత అబ్జర్వ్ చేయలేదు. ఏదో నాకు ఇంకోటి అనిపిస్తుంది, ఇందులోనూ కూడా సనాతన ధర్మ అవునా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే అదే బొట్టు పెట్టిన భారతీయుని చూస్తావా అని.
అవును అదా డైలాగ్. సో ఇందులో కూడా ఈ మధ్య సనాతన ధర్మం ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం హైలైట్ కదా. చేస్తున్నారు కదా, సో ఈ మూవీ ద్వారా కూడా హైలైట్ చేసే అవకాశం ఉంది. ఉండొచ్చు. నెక్స్ట్ ఉండొచ్చు కాదు, ట్రైలర్ చూస్తే నాకు అర్థమైపోయింది ఉంది. ఉమ్. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడదాం ట్రైలర్ లో. నెగిటివ్ అంటే అదే చెప్తున్నా, నాకు ట్రైలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపిస్తుంది, నాకు పర్సనల్ గా నా ఒపీనియన్, ట్రైలర్ ఒక 2.5 minutes అండ్ అబౌవ్ ఉంటే కొంచెం డీటెయిల్ చెప్పొచ్చు అనుకున్నాను. ఎప్పుడైతే ఈ డ్యూరేషన్ చూసాను, ఫస్ట్ డ్యూరేషన్ చూస్తాం, సో అది చూసినప్పుడు అనిపించింది ఎంత షార్ట్ ట్రైలర్ లో ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు అనుకున్నాను. డ్యూరేషన్ గురించి అన్నావు కదా, నేను డ్యూరేషన్ గురించి చెప్తాను. 2.14 seconds ట్రైలర్. అందులో స్టార్టింగ్ ఎండింగ్ చిన్న అడ్వర్టైజ్మెంట్ ఉంది తీసే. ఇంకో 30 seconds ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, నెక్స్ట్ కాల్, 2 సాంగ్లు 30 seconds తీసాయి. మిగిలినవి కొన్ని షార్ట్లు, అంటే బ్లడ్ నుంచి బూట్ అవుతున్న షార్ట్ ఒకటి, కటక అదే సారీ జైల్లో రైలింగ్ ఉంటుందా ఆ షార్ట్ ఒకటి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మార్చింగ్ అవుతుంటే నడుచుకున్న షార్ట్, ఇలా కొన్ని షార్ట్స్ ఉన్నాయి అక్కడ. లాంగ్ షార్ట్స్ ఇది పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయలేము మనం. అవును, ఆ షార్ట్స్ ఉన్నాయి, అవి తీసే. మిగిలిన షార్ట్స్ లో సక్సెస్ వెళ్ళిపోతున్నాయి. అవన్నీ అది కూడా మిగిలిన షార్ట్స్ కూడా ప్రీవియస్ గా ఏవైతే వదిలారో ప్రమోషన్ కోసం అవే పెట్టారు, కొత్తగా ఏం కనిపించలేదు. కొంచెం ఎఫర్ట్, కొంచెం టైం తీసుకొని ట్రైలర్ ని కొంచెం బాగా రెడీ చేసి వదిలితే బాగున్నాయి. ఎందుకంటే ఇంకొక మెయిన్ పాయింట్, ట్రైలర్ లోనే లిప్సింక్ అవ్వలేదు. అవును, అది అబ్జర్వ్ చేసాం మనం, మాట్లాడుకున్నాం. ట్రైలర్ లో చిన్న పాయింట్ దగ్గర లిప్సింక్ అవ్వలేదు. అండ్ ఇంకోటి, ఈ ట్రైలర్ అనేది ఒక నోట్బుక్ ఇండెక్స్ పేపర్ లాంటిది, ఇందులోనే మ్యాప్ ఉంటది. సో ట్రైలర్ ఎంత మనకి, అంటే కొన్ని మూవీలు కూడా బెడిసికొట్టాయి, ట్రైలర్ బాగుంది, కానీ ట్రైలర్ లో మనం ప్రాపర్ గా చెప్తే ఇంకా ఆడియన్స్ క్రౌడ్ పుల్ అనేది ఎక్కువ ఉంటది. యూట్యూబ్ లో thumbnail ఎలాగో ట్రైలర్ అలాగా. సో thumbnail చూసి మీరు నొక్కుతారు, ట్రైలర్ చూసే వెళ్తారు. సో ట్రైలర్ బాగుంటే మూవీ ఎక్కువ ఎంగేజింగ్ ఉంటుంది. ఓవరాల్ గా నాకైతే ట్రైలర్ యావరేజ్ గా కనిపించింది, మరి తీసి పడేసంత కాదు, యావరేజ్ గా కనిపించింది నాకు. సేమ్ ఫీల్. ఫ్యాన్ తెలిసిందే కదా, మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నాకే ప్రతి షాట్ ఏదో మూవీలో చూసానే అనిపిస్తుంది, కొత్తగా ఏం లేదు. నేను ఈగర్లీ ఈ మూవీలో దేనికోసం వెయిట్ చేస్తున్నానంటే దేకలేంగే చాలా సాంగ్ కోసం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ దేంట్లోనూ అంత బాగా డాన్స్ లేదు, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టు మనకు క్లియర్ కనిపిస్తుంది డాన్స్ లో. అండ్ ఇంకోటి, మనం మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ మీకు తెలిసిందే, డిఎస్పీ ఒకరు, తమను బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమైనా డీటెయిల్స్ అబ్జర్వ్ చేసావా నువ్వు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత నోటెడ్. నేను ఓజీ చూసాక తమన్ రేంజ్ నాకు వేరుంది. అవును, అంటే అది మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వలేదు నాకు. నాకు కూడా మేబీ సగం ఆయనకి ఇచ్చి సగం నాకు ఇచ్చారు అన్నట్టు ఫీల్ అయ్యాడేమో తమన్. అందుకే సరే కొట్టలేదు అంటావా? అలా మన ఆలకాలకి ఏమున్నాయో మనకు తెలియదు కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, మరీ బాగా కాదు, డీసెంట్ ఉంది. నేను నా ఒపీనియన్ ప్రకారం తమన్ ఒక రేంజ్ లో ఉన్నాడు నాకు. అంటే బీజిఎం లెవెల్, బీజిఎం ఏంటంటే మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే కాదు, థియేటర్కి వెళ్ళి చూస్తేనే అది కరెక్ట్. సో అది మనం థియేటర్కి వెళ్ళాక ఎక్స్పీరియన్స్ చేశాక మన రివ్యూలో ఉంటది, చూడండి. మనం జెన్యున్ గా చెప్తున్నాం, సినిమా బాగుందంటే బాగాలేదు, ట్రైలర్ బాగుందంటే జెన్యున్ గా చెప్తాం. కాబట్టి సినిమా ఆబ్వియస్ బాగుందంటే మనమే ప్రీ ప్రమోషన్ చేస్తాం, అంతలాగా బాగుందంటే బాగాలేదంటే ఒపీనియన్ చెప్తాం, అంతే తప్ప ఇంకేం లేదు. సో ఇదైతే హీరోయిన్స్ గురించి మాట్లాడు. హీరోయిన్స్ పర్టికులర్ గా రాశి కన్నా ఓకే, పవన్ కళ్యాణ్ పక్కన కొంచెం సెకండ్ హీరోయిన్ పేరు గుర్తు, శ్రీలీల ఫస్ట్ హీరోయిన్. ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ రాశి కన్నా అని అనుకుంటున్నాను. ఒకవేళ తప్పు అయితే కరెక్ట్ చేయండి కామెంట్స్ లోనే. రాశి కన్నా ఓకే, శ్రీలీల మరీ చిన్నదైపోయింది, ఏదన్నా పర్లేదు. ఓకే, అది పక్కన పెడితే శ్రీలీల కొంచెం సూట్ అవ్వలేదు, అంటే సెట్ అవ్వలేదు, కొంచెం తెలిసిపోతుంది అనమాట, చిన్న ఏజ్ గ్యాప్. అండ్ రాశి కన్నా లుక్స్ కూడా నాకు అంత నచ్చలేదు. మరి నీకు నేను నచ్చిందో గానీ కొంచెం పాడైపోయింది ఇంతకు ముందు కంపేర్ చేసి. అంటే ఈ హీరో ఉన్న స్ట్రక్చర్ కి తను ఓకే ఆ వైబ్ మ్యాచ్ అవుతుంది, బట్ శ్రీలీలతో లేదు. మేబీ డాన్స్ ఉంది కదా, సో అందుకే ఏమైనా చేయొచ్చు మూవీలో. మూవీ చూసాక ఏమైనా చెప్పగలం, మూవీ చూసాకే చెప్పగలం. ట్రైలర్ లో అయితే వాళ్ళు బాగా పగడ్బందీగా ప్లాన్ చేశారు, ఏం తెలియకుండా. మూవీ చూసి మొత్తం కక్కించుకున్నాం. ఓకే, ఇది మా రియాక్షన్ అబౌట్ యూబిఎస్ ఉస్తాద్ భగత్ సింగ్. మీరు కూడా ట్రైలర్ చూడకపోతే లింక్ లో డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూడండి. అండ్ మీ ఒపీనియన్ కూడా ఒకవేళ చూసుంటే మీరు కామెంట్ లోని మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి రియాక్షన్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై ఫర్ నౌ.
మళ్ళా అడుగుతున్నాను, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.